చేయడానికి వచ్చిన మగ ఆణిముత్యాల్లో ఇప్పుడు కెవిన్ ఒక ఆణిముత్యం అనుకోవాలా? మీరు ఆణిముత్యం అనుకోవాలి. మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్ లోకి వచ్చిందా? మీరు లావణ్య లైఫ్ లోకి ఐ డెఫినెట్లీ రిగ్రెట్ గోయింగ్. ఫస్ట్ కాల్ అతను నాకు షార్ట్ ఫిలిం ఆఫర్ ఇచ్చాను అనడానికి వాడి బాబు తరం కాదండి. వాడి అందరినీ లాగుతుంది. మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్ లోకి వచ్చిందా? మీరు లావణ్య లైఫ్ లోకి ఐ వెళ్ళారా? డెఫినెట్లీ రిగ్రెట్ గోయింగ్ ఇంటూ లావణ్యస్ లైఫ్. మీరే లావణ్య లైఫ్ లోకి వెళ్ళారు. వెళ్ళడం కాదు, బేసిక్లీ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంత తెలిసినప్పుడు మీరెందుకు మెజారిటీ మెంబర్ తెలిసి ఉండొచ్చు, మైనారిటీ వాళ్ళకి తెలుసు, మీకు తెలియక ఇప్పుడు అంటే ఇప్పుడు లావణ్య రాక్షసి అసలు మీరు అమాయకుడు ఇన్నోసెంట్ అన్న రేంజ్ లో మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? లావణ్య రాక్షసి అంటే ఎందుకంటానంటే అమ్మాయి మల్టిపుల్ కాల్స్ చేయడము, మిడ్ నైట్ కాల్స్ చేసేస్తుంటది, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పెట్టేస్తుంటుంది. ఏం అన్యాయం జరిగిందా? బట్టబాసా నీకు చెప్పులు దగ్గర కొడతా. వచ్చి కొడుతూ స్టూడియోకి వచ్చి కొడుతూ. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? చెప్పుతో కొడతా అంటుంది కదా, చూద్దాం ఎవరు కొడతారు. ఫుల్ స్టాప్ పెడతా అన్నారు, ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నాను మీరే అంటున్నారు. కౌంటర్ ఇవ్వాలండి డెఫినెట్. సరే, ఫైనల్ గా మీకు ఏం కావాలి? లావణ్యతో మీకేం కావాలి? మీ ఫైట్ దేనికోసం? అది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ రాలేదు. అదొక విషయం. తన కోసం. హలో గైస్, వెల్కమ్ టు బిఆర్కే. నేను మీ నందు. అండ్ రీసెంట్గా మనం యూట్యూబ్లో ఒక హాట్ టాపిక్ అయితే వింటున్నాము. అది కూడా లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ వచ్చాడు కెవిన్ అని చెప్పి చాలా మంది టైటిల్స్ పెడుతున్నారు. అసలు శేఖర్ భాష కానివ్వండి, కెవిన్ అనే పర్సన్ కానివ్వండి, ఎందుకు ఆల్వేస్ లావణ్య అనే టాపిక్ని, ఆ పర్సన్ని హైలైట్ చేస్తున్నారు? మళ్ళీ ఇప్పుడు కొత్త ఆడియోస్ అవి వినిపిస్తున్నారు. అసలు ఫస్ట్ శేఖర్ భాష అండ్ కెవిన్ వర్షన్ వినే ముందు మనతో పాటు లావణ్య ఉన్నారు. లావణ్య వర్షన్ వినిన తర్వాత కెవిన్కి ఏం అన్యాయం జరిగింది అనే విషయం పైన మనం మాట్లాడదాం. ఎస్, లావణ్యని అయితే ఫస్ట్ లైన్లో తీసుకుందాం. హలో లావణ్య. హలో అండి, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. హౌ ఆర్ యూ? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా బాగున్నాను. యాక్చువల్గా డే 1 నుంచి మీ ఇష్యూలో ఏం జరిగింది అనేది మనందరం వింటూనే ఉన్నాము. అండ్ రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ అయితే చూసాను. అండ్ కెవిన్ అనే పర్సన్ రీసెంట్గా మీ లైఫ్లోకి వచ్చారు అండ్ ఆయన మిమ్మల్ని ఏదో మోసం చేస్తారు అని చెప్పి మీరు మాట్లాడారు అనేది హైలైట్ అవుతుంది. సో దీంట్లో నిజమేంటి అబద్ధం ఏంటి అనేది చాలా మందికి తెలీదు. అందరూ ఏమనుకుంటున్నారు అంటే, రాజ్ తరుణ్ పైన కంప్లైంట్ పెట్టిన తర్వాత లావణ్య ఎక్కడో పోలీస్ స్టేషన్లో పరిచయమైన కెవిన్తో మళ్ళీ లవ్లో ఉంది, నన్ను మోసం చేసావంటూ ఏడుస్తుంది. అసలు ఈ గ్యాప్లో ఇవన్నీ ఎందుకు క్రియేట్ అవుతున్నాయి అని చెప్పి. సో నాకు కావాల్సిన క్లారిటీ ఏంటంటే, అసలు ఏం జరిగింది, మీ లైఫ్లో ఏం జరుగుతుంది, వీళ్ళందరి లైఫ్లోకి మీరు వెళ్ళారా, మీ లైఫ్లోకి వీళ్ళు వస్తున్నారా? మీరేం చెప్పాలనుకుంటున్నారు? సో ఇప్పుడు ఇక్కడ మనం మనుషులం కడుపుకి అన్నం తింటున్నాం కదా, షిట్ తినట్లేదు కదా. ఎవరింట్లో పడితే వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయి పబ్లిసిటీ కోసం, ఫేమ్ కోసం షిట్ తింటే ఇలాంటి పీపుల్ ఎంకరేజ్ చేసిన వాళ్ళం అవుతాము. ఫస్ట్ పాయింట్. సెకండ్ ఏంటంటే, అతను ఎదురుగా మీ ఎదురుగా ఉంటే ఆ అమ్మాయి ఇతని గర్ల్ ఫ్రెండా అని అడగండి. ఫస్ట్ పాయింట్. ఓకే, హలో కెవిన్ గారు. ఫస్ట్ తన పాయింట్ ఆఫ్ వ్యూ వింటున్నాం కాబట్టి తను డైరెక్ట్ క్వశ్చన్ అడుగుతుంది అండ్ స్పీకర్లో ఉంది, మీకు కూడా వినిపిస్తుంది కాబట్టి. సో లావణ్య మీ గర్ల్ ఫ్రెండా? కాదు అని చెప్పాను నేను ఇంటర్వ్యూలో. అయితే మొన్న లాస్ట్ ఇంటర్వ్యూలో #యూలో ఒక సెకండ్ నేను ఒక క్వశ్చన్ అడుగుతానండి. నేను మీకు కూడా నేను చాలా బిజీ ఉన్నానండి, అయినా మీ కాల్ తీసుకున్నాను. నేను మీ క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేసాక అక్కడ అతను ఖాళీగా కూర్చున్నాడు కదా, మీరు అతనితో ఖాళీగా అతను చెప్తున్నవి వినొచ్చు. కాదు, నాకు లావణ్యకి ఒక క్వశ్చన్ ఉందండి. సెకండ్ పాయింట్, అతనితో ఫస్ట్ కాల్ అతను నాకు షార్ట్ ఫిలిం ఆఫర్ ఇచ్చాను అనడానికి వాడి బాబు తరం కాదండి. వాడు ఎంత డబ్బులన్నా సంపాదించుకోనివ్వండి, ఇలా వాడు నాకు ఒక ఆఫర్ ఇవ్వడానికి అతను నాకు హెల్ప్ అడిగాడు. అతని ఫస్ట్ ఎఫ్ఐఆర్ ఎప్పుడయింది, దాని తర్వాత లావణ్య పరిచయం అయిన తర్వాత అతనికి మీడియా అనే ఒక హెల్ప్ కావాలి అని పబ్లిసిటీ కోసం ఏదైతే చేస్తున్నాడో, ఇప్పుడు అతను కొత్త గర్ల్ ఫ్రెండ్ ఎవరైతే పెట్టుకొని హోలీ అని, కేకులని ఏవైతే గిఫ్ట్లు ఇస్తున్నాడో అవన్నీ కూడా మేము కూడా తీస్తాము. అండ్ లా చదువుతున్నాను అని చెప్పి బహిరంగ వచ్చి అమ్మాయి గురించి స్టేట్మెంట్లు ఇస్తున్న అతనికి మేము డిఫమేషన్ వేస్తున్నాము. మేము లీగల్ గా ఏ ఉన్నాయో వెళ్తున్నాము.
రెండోది మోసం అన్నది ఏంటంటే, ఇప్పుడు నా ఫ్రెండ్ అని ఒక అతను మాట్లాడుతుంటే మస్తాన్ సాయి వైపు మాట్లాడితే ఎవరికైనా బాధ వేస్తుంది. అండ్ మోర్ ఓవర్ మస్తాన్ సాయితో నాకేముంది అన్నది మేము కోర్టులో చూసుకుంటాము. షీఈస్ నో వన్ టు అస్. అలా మస్తాన్ సాయితో మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడుకో అదన్నది మోసం అండి. అండ్ రెండోది అతని ఫోన్ సీజర్ గురించి అతను చాలా మంది అమ్మాయిలు ఇలాగే పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ప్లీజ్ ఇదే గుర్తు పెట్టుకోండి, అతను అమ్మాయిల ఫొటోస్ వీడియోస్ పెట్టుకొని బెదిరిస్తుంటాడు. ఎవరు? నావి కూడా అలాగే బెదిరించాడు, మస్తాన్ సాయికి ఇస్తాను అని. మీ వీడియోస్ ఫొటోస్ కెవిన్ దగ్గర వాళ్ళ ఇంటికి డబ్బింగ్ కి పిలిచాడండి. నేను మీకు పంపిస్తాను ఇప్పుడు స్క్రీన్ పైన, ఇది చేయండి. వాళ్ళ ఇంటికి నన్ను డబ్బింగ్ కి పిలిచాడు. అక్కడ అది ఏం జరిగింది ఇదన్నది మేము ఎఫ్ఐఆర్ లో కూడా మెన్షన్ చేసాము. తన పైన మేము కూడా కంప్లైంట్స్ ఫైల్ చేసామండి. ఓకే. అండ్ ఆ సీసీటీవీ ఫుటేజ్ అన్నది మస్తాన్ సాయికి ఇస్తానని తను మాకు బెదిరించాడు. ఇప్పుడు తను ప్రెసెంట్ గా ఎవరైతే గర్ల్ ఫ్రెండ్ అన్నాడో ఆ అమ్మాయిని కూడా అలాగే ఫ్లాట్ కి తీసుకెళ్లి అతను ఏవైతే చేస్తున్నాడో అమ్మాయిల పైన, ఎస్పెషల్ గా అమ్మాయిల్ని ఫిజికల్ నీడ్స్ కోసమే వాడుకొని ఎలా బెదిరిస్తున్నాడో కూడా అంతా ఉంది. తనకి లావణ్య నుంచి ఏమైనా అన్యాయం జరిగిందా, ఏం మోసం జరిగింది, లావణ్య ఏం ఫ్రాడ్ చేసింది అన్నది ఏమన్నా ఉంటే కూడా లీగల్ గా వెళ్ళమనండి. ఇలా మీడియా ముఖంగా వచ్చి పబ్లిసిటీ కోసం ఏదైనా చేస్తే చెప్పులు తీసుకొని కొడతారు, చెప్పులు తెగేదాకా కొడతారు. లావణ్య, ఇప్పుడు మీ ఫొటోస్ వీడియోస్ పెట్టుకుని ఒక్కొక్క క్లారిటీ లావణ్య, ఒక నిమిషం. ఇప్పుడు ఫొటోస్ అండ్ వీడియోస్ పెట్టుకుని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు కెవిన్ అని మీరు అంటున్నారు కదా, మీ ఫొటోస్ వీడియోస్ ఆయన దగ్గర ఏమున్నాయి మీరు చూసారా? అంటే ఏం పెట్టుకుని ఆయన బ్లాక్ మెయిల్ చేస్తున్నారు? తన ఇంట్లో ఒక 6 నుంచి సీసీ కెమెరాలు పెట్టుకోవడం జరిగింది. వెన్ ఐ విజిటెడ్ హిస్ హౌస్. ఓకే. 6 కెమెరాస్ వరకు అతను పెట్టుకోవడం జరిగింది. తను ఏదో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు. సో అదే టైంలోని మా కమ్యూనిటీలో నేను సీసీటీవీ స్విమ్మింగ్ కి వెళ్తేనే అది ఒక రకంగా తీసుకొచ్చారు. నువ్వేంటయ్యా బాబు మస్తాన్తో నువ్వు ఇలా మాట్లాడతావు, ఇది నా లైఫ్, నా కేసు అని నేను మాట్లాడుతుంటే తను మీడియాలోకి వచ్చి మాట్లాడు అంటాడు. అదే మస్తాన్ సాయి అదే కెవిన్ ని అమ్మ నా బూతులు తిడతాడండి. ఆడియోస్ మా దగ్గర కూడా ఉన్నాయి. కానీ మేము మా నోటి నుంచి అతని పేరు కూడా తీసుకొచ్చి అనమాట అతని పేరు కూడా తీసుకొచ్చి మాట్లాడి బద్నాం చేయాల్సింది మాకు లేదు. ఎందుకంటే మేము కోర్టులో సబ్మిట్ చేస్తున్నాము. అతను ఏం చేసుకోమంటాడు చేసుకోమనండి. మేము డిఫమేషన్ కి కూడా వెళ్తున్నాము. అవే తన కాలేజ్ ఏంటది పడాల రామిరెడ్డియా ఏదో కాలేజ్ ఉంది, అక్కడికి కూడా మేము నోటీసులు పంపించడం జరుగుతుంది. ఎటువంటిది ఏం చేయాలనుకుంటామో మేము అదే చేస్తాము. తను ఇప్పుడు ప్రెసెంట్ గా డేట్ చేస్తున్న అమ్మాయి దగ్గర నుంచి కూడా అందరినీ సేవ్ చేయడం వరకే మా బాధ్యత. ఇతను ఇక మీదట ఏ అమ్మాయిలని కూడా ఇలా భయపెట్టకూడదు. అందులోని విక్టిమ్ గా ఉన్న అమ్మాయిలని ఆసరాగా తీసుకొని, అడ్వాంటేజ్ గా తీసుకొని కెవిన్ ఏదైతే చేస్తున్నాడో, విక్టిమైజ్ కార్డ్ ఆడుతున్నాడో, ఈవెన్ ఇంక్లూడింగ్ విత్ శ్రావ్య అడ్వకేట్ గారు ఎవరైతే ఉన్నారో ఆవిడ్ని కూడా అలాగే చేసి వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళిపోయి బొకేస్ పంపించి బొకేస్ డబ్బులు బిల్లులు పెట్టుకోవడం, బుక్స్ పంపించి గిఫ్ట్ ఇచ్చాను అండం, నాకు షర్ట్ ఇచ్చింది అండం, నాకు అండర్వేర్ ఇచ్చింది అండం, అండర్వేర్ కి హోల్స్ ఉన్నాయి అండం. వాడు కడుపుకో దరిద్రుడా, నువ్వు కడుపుకు ఒక అన్నం తినేవాడు అయితే ఆడదాన్ని ఇది రికార్డ్ అవ్వనివ్వండి, ఏదైనా చేసుకోనివ్వండి. వాటికి అన్యాయం జరిగితే లీగల్ గా వెళ్ళమనండి. అంతేగాని మస్తాన్ సాయి ప్రిజన్ నుంచి చెప్పడం జరిగింది. అదే కెవిన్ కి గానీ శేఖర్ భాషకు కానీ మస్తాన్ సాయి ఇన్స్ట్రక్షన్స్ ఏవి లేవు. అతనికి నాకు ఏమున్నా సరే మేము లీగల్ గా చూసుకుంటాము. అతను బయటకు వచ్చినా సరే చెప్పడం జరుగుతుంది. వీడు అసలు ఎవడు, వీడు ఒక లా స్టూడెంటా, పోనీ వీడి కేసు ఇచ్చామా మేము, ఎవడు వీడు? అంటే ఇప్పుడు ఏదో పోలీస్ స్టేషన్ లో చేతులు కట్టుకొని వచ్చాడు నందు గారు, హెల్ప్ కావాలని చేతులు కట్టుకొని వచ్చి దాని తర్వాత ఏదో అన్నాడు. మీరు అడగండి ఇదే మాట అతన్ని. లైటర్ కావాలి, లైటర్ ఉందా అని అడిగితే నా పాకెట్ లో లెఫ్ట్ పాకెట్ లో ఉంది అన్నాడు. లేదు అని అంటే రైట్ పాకెట్ లో అన్నాడు. లేదు అంటే సెంటర్ లో ఉంది అన్నాడు. ఇద్దరు ఆడోళ్ళ మధ్యలో పెట్టుకొని ఒక మగాడు చెత్తగా చండాలంగా వాళ్ళ అమ్మకి అదే నువ్వు అంటావా అంటే, నేను మా మమ్మీ ముందు అలా మాట్లాడను అన్నాడు. నీ మమ్మీ ముందు మాట్లాడినోడివి ఏ ఆడదాని ముందు మాట్లాడకూడదు. ఆ లైటర్ గురించి ఎందుకు వచ్చింది? దరిద్రురాలా? లైటర్ ఎవరు అడిగారు? లైటర్ ఎవరు అడిగారు? నందు గారు నేను మీకు స్క్రీన్ షాట్స్ పంపిస్తాను, ఒక్క నిమిషం. అండ్ ఇప్పుడు అతను ఎమ్మెల్యే డాటర్ తో తిరగనివ్వండి, ఇంకెవరితో అయినా తిరగనివ్వండి, మేము కూడా అన్ని బయట తీస్తాం. ఇతను ఎక్కడైతే విక్టిమైజ్ చేసి లావణ్య పేరు చెప్పుకొని తిరుగుతా ఉన్నాడో అది చాలా చండాలం. మీరు పంపించిన స్క్రీన్ షాట్స్ మీరు అవి చదువుతూ మేము ఎక్కడ ఏమేమన్నామో అతన్ని ఇప్పుడే ప్రూవ్ చేయమనండి. ప్రతి కాల్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి కాల్స్ మా దగ్గర కూడా ఉన్నాయి, మేము ఇస్తాం. యా పంపిస్తున్నాను, మీరు చూడండి ఒకసారి. ఓకే, మీరు ఏదో ఒక క్వశ్చన్ అన్నారు. మొన్న #U ఇంటర్వ్యూలో తను అనిందండి, పెండిగంటి లా కాలేజ్లో నన్ను తీసేశారంట.
అది ప్రూవ్ చేస్తే ఏంటి అంటే ఆల్రెడీ ఛాలెంజ్ చేసింది మొన్న, అది ఒకసారి అడగండి. ఇప్పుడు ఇల్లు ఉన్న ఆమెకి ఎందుకు మెసేజ్లు చేస్తున్నాడు? ఎప్పుడో లావణ్య ఇలాంటిది అని తెలిసినప్పుడు పోలీస్ స్టేషన్ కి వచ్చి ఎందుకు మాట్లాడినావు? కడుపుకు అన్నం తింటలేవా నువ్వు? ఏంద్రా ఆడోళ్ళ మీద పడేదేంద్రా? సిగ్గులేని దరిద్రపోడా, గూర్ఖా పని చేసుకోవడానికి కూడా పనికిరావు నువ్వు, దరిద్రుడా. ఏం మాట్లాడుతున్నావురా? మనిషివా దున్నపోతువా నువ్వు? బట్టెబాస్గా మీద పట్టుకొని ఏం అన్యాయం జరిగిందా? బట్టెబాస్గా నీకు చెప్పులు దగ్గర కొడతా. వచ్చి కొడదు దా స్టూడియోకి వచ్చి కొడదు దా. నేను ఇక్కడే ఉంటా. నా పేరు చెప్పుకొని తిరుక్కుంటా, పబ్లిసిటీ అని తిరుక్కుంటా. దా స్టూడియోకి వచ్చి కొట్టుకుందాం దా. ఎవరికి స్టూడియోకి రావాలరా? ఎవరికి కావాలరా పబ్లిసిటీ? ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి, మీరు లైన్ లో ఉండండి. నేను ఎవరో ఒక అమ్మాయి ఉన్నారు, ఆ అమ్మాయి కూడా కలుపుతాను నేను. ఓకే, స్టూడియోకి రమ్మంటారు కదా, రమ్మంటాను. లైన్ లో ఉండండి. ఎవరో ఉన్నారు ఇప్పుడు ప్రజెంట్ ఇతను ఏదో చేస్తున్నాడు అంతా. ఒక అమ్మాయిని కూడా తీసుకొని వెళ్ళి ఫిజికల్ గా కూడా వాడుకున్నాడు. కూతురు అంట ఆవిడ. మీరు మళ్ళీ అప్లోడ్ ఫిజికల్ గా వాడుకున్నానని ఇదే ప్రూఫ్ ఉందా? అదే అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు అమ్మాయి చెప్తుంది ఫిజికల్ గా వాడుకున్నాడో లేదా అని అమ్మాయి చెప్తుంది. అన్నిటికి ఎవిడెన్స్ ఇస్తానండి, నేను ఏదో పెట్టుకొని మాట్లాడను. కాదు లావణ్య, ఇంకెన్ని రోజులు అంటే మీరు ప్రశాంతంగా లేకుండా ఇటు ఇప్పుడు నాకు అన్యాయం జరిగిందని నేనేం రాలేదే, పని కట్టుకొని వస్తున్న వాళ్ళు ఇంకెన్ని రోజులని మీరు నన్ను ఎలా అడుగుతారు? నేను వచ్చానా? నేను అదే అంటున్నా, ఎందుకు లావణ్య అది చేసింది ఇది చేసింది అంటే వాళ్ళ దగ్గర కూడా ఎవిడెన్స్ ఉంది. ఉద్యోగం ఉందా సద్యోగం ఉందా? వాడికి ఏమైనా ఉద్యోగం ఉందా సద్యోగం ఉందా? ఇప్పుడు ఈ కొత్త పిల్లతో బయటకు వెళ్తూ కూడా ఆ పిల్లనే బిల్లులు కడుతుంది. హోలీ ఈవెంట్ కి వెళ్ళిరు, ఆ పిల్లనే కడుతుంది. ఎక్కడెక్కడికో మై హోమ్ అవతార్ దగ్గర నుంచి ఎక్కడెక్కడికో ఫ్రెండ్ హౌస్ లోకి వెళ్తున్నారు, ఫుడ్ లో ఆర్డర్ పెడుతున్నారు, ఏమేమో గేమ్లు ఆడుతున్నారు. ప్రతి దగ్గర ఫుడ్ ఆర్డర్స్ ఆ పిల్లనే పెడుతుంది. ఒక్కొక్క పిల్లని డబ్బుల కోసం, ఒక్కొక్క పిల్లని ఫిజికల్ కోసం, ఒక్కొక్క పిల్లని ప్రొటెస్ట్ల కోసం అన్నిట్లని పిలుస్తారు. అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా లావణ్య? అవన్నీ మీరు ప్రూవ్ చేయగలరా? అదే తన వర్షన్ కూడా విందాం. ఇప్పుడు కెవిన్ అనే క్యారెక్టర్ ని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. సో లావణ్య ఆమె వర్షన్ వినండి. శ్రేయా రెడ్డిని ఒకసారి కాన్ఫరెన్స్ లో తీసుకుని లావణ్య ఓకేనా? అండి, ఇప్పుడు నేను మీకు ఒక 2 రికార్డింగ్స్ కూడా పంపించాను. ఇది రీసెంట్ గా అబ్బాయితో మాట్లాడింది. అందులో నేను మాట్లాడుతున్నప్పుడు ఆ అబ్బాయి ఎందుకు నువ్వు నా పేరు నువ్వు ఇలా చేస్తున్నావు, ఒక ఆడపిల్ల జీవితం మీకు బద్నాం అవుతుంది కదా అంటే, నువ్వు కొత్తగా బద్నాం అయ్యేది ఏముంది అంటాడు. కడుపుకు అన్నం తింటాడే ఏంది? వాళ్ళ అమ్మ పేరు ఏంది? జ్యోతినా? ఏం పేరు మీ అమ్మ పేరు? వాళ్ళ మమ్మీని లైన్ లో కలపండి ఒకసారి. మీ మమ్మీని మా మమ్మీని లైన్ లో కలుపుదాము, నువ్వు రా ఇక్కడికి ఒక్కసారి. కలుపుతాం. ఇప్పుడు నా ఇష్యూ తీసుకొచ్చింది కదా, వాళ్ళ మమ్మీని లైన్ లో కలపమనండి. జ్యోతి గారు అన్న నందు గారు ఒకసారి వాళ్ళ మమ్మీని కలపమనండి లైన్ లోకి. లావణ్య లిజన్ పేరెంట్స్ వరకు, ఫ్యామిలీ వరకు, మదర్స్ వరకు వద్దు. అసలు ఎందుకు ఇది రిపీటెడ్ అవుతుంది అనవసరంగా? ఇప్పుడు లావణ్య కానివ్వండి, ఆల్రెడీ అందరూ వచ్చి స్టూడియోలలో కూర్చో మాట్లాడుకుంటా ఏందండి ఇది? ఇప్పుడు లావణ్య వల్ల కెవిన్ గారు ఒక డైరెక్ట్ లావణ్య 1 సెకండ్ లావణ్య 1 సెకండ్ సరే 1 మినిట్ లావణ్య ప్లీజ్. ఇప్పుడు కెవిన్ గారు నా సైడ్ నుంచి ఒక స్ట్రైట్ క్వశ్చన్ మీకు. లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? ఆవిడ మిమ్మల్ని ఏం మోసం చేసింది? మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వచ్చారు? ఎలిగేషన్స్ చూసారు కదా ఇప్పుడు ఎట్లా తిడుతుందో ఆమె. ఎలిగేషన్స్ అనేది అసలు ఎందుకు స్టార్ట్ అయ్యి ఇప్పుడు లావణ్య అంతటి లావణ్య మీ దగ్గరకు వచ్చి లిజన్ నా క్వశ్చన్ కంప్లీట్ అవనివ్వండి. లావణ్య అంతటి లావణ్య వచ్చి ఇప్పుడు నందు లైఫ్ లో ఒక ప్రాబ్లం క్రియేట్ చేయడమో, నందుని ఇంకొకటి చేయడమో, లేకపోతే మా కెమెరామ్యాన్ ఇంకోటి చేయడమో ఎప్పుడు ఏం చేయలేదు. సో కెవిన్ అనే పర్సన్ తో ఇంత డిస్కషన్ అవుతుందంటే సంథింగ్ ఏదో జరిగే ఉండాలి. ఆ ఎక్స్ప్లెనేషన్ మీరేమి ఇస్తారు అంటున్నాను. లావణ్య అందరి మీద ఇలా కంప్లైంట్స్ చేస్తుందా? చేసింది కదండి, మస్తాన్ సాయి మీద చేసింది, వాళ్ళందరికీ ఆల్రెడీ తన సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో రాజేష్ మీద చేసింది. నేను మీకు కాల్స్ పంపించాను, నేను లైన్ లో ఉంటాను. అది మీరు ఇంకొక మొబైల్ ఎవరైనా ఒకసారి అతని మీ కెమెరామెన్స్ అక్కడ ఎవరైనా ఉంటారు కదా, ఒకసారి ఇంకొక మొబైల్ కి పంపించి ఒక కాల్ లైవ్ లో ప్లే చేయండి ప్లీజ్. నేను లైన్ లో కూడా ఉంటాను, ఆ కాల్ లైవ్ లో ప్లే చేయండి. ఫస్ట్ చిన్న కాల్ ప్లే చేయండి. మీరిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు అనేది ఒక క్లారిటీ. ఇప్పుడు లావణ్య వల్ల మీకు ఏం అన్యాయం జరిగింది? లావణ్య నేను క్వశ్చన్ అడుగుతున్నా, అదే ఒక్క నిమిషం నేను ప్లే చేస్తున్నా. లావణ్య 1 సెకండ్, ఈ కాల్ ఈ ఆడియోలో మాట్లాడుతుంది ఎవరెవరు?
నేను కెవిన్ అండి. ఇప్పుడు స్టార్ట్ అయింది కదా అక్కడి నుంచి. ఓకే ఓకే చెప్పు, విషయం ఏంటో చెప్పు. తీసుకొని కూడా వచ్చి విషయం ఏంటో చెప్పు. విషయమా ఏం లేదు, నేను ఒక అదే ఫస్ట్ నీది ఇష్యూ గురించి మీతో పాటు వస్తాను నేను. ఓకే, ఏమైనా ఇంటర్వ్యూస్ ఉంటే అరేంజ్ చేయి. లేదు మేమేం చేయదలుచుకోలేదు. లీగల్ గా ఏమున్నాయో మా అడ్వకేట్ చూసుకుంటారు. లీగల్ గా నా పైన కేసు వేస్తావా? లేదు అంత ఇంట్రెస్ట్ ఇవి రెండు ఏమి లేవు. లీగల్ గా ఏమున్నాయో అవి చూసుకుంటారు. లీగల్ కాంప్లికేషన్స్ లోనే అవుతాయి కదా. ఆ రోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి, నువ్వెందుకు మాట్లాడాల్సి వచ్చింది, ఇవన్నీ కూడా వస్తాయి బయటికి ఖచ్చితంగా. ఎందుకంటే థియరీకి ఇస్తున్నారు. వాట్ ఎవర్, నేను నీకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం కూడా నాకు లేదు. ఇప్పుడు నువ్వెందుకు కాల్ చేసావు చెప్పు. ఓకే, సిఐడి డిఐజీ రాజశేఖరన్ గారిని నేను మొన్న కలిసాను. ఓకే ఓకే, మా లా స్టూడెంట్స్ అందరం కలిసి కలిసాము. అయితే ఇప్పుడు సాయి నేను కలిసి ఒక షార్ట్ ఫిల్మ్ చేస్తున్నాం పోలీస్ అవేర్నెస్ కోసం. ఓకే, దాంట్లో నీ హెల్ప్ కావాలి, క్యారెక్టర్ దిగాలి. చేయొచ్చు కదా ప్లీజ్. చేస్తా అనుకున్నావు కదా మనం లేదా ఆలోచించు. ఓకే, అదొకటి. రెండోది, నేను ప్రెస్ మీట్ పెట్టి, ప్రెస్ మీట్ కాదు అది ఇంటర్వ్యూస్కి వెళ్ళి నేను నీకు అగేన్స్ట్ గా ఏం చెప్పండి. ఓకే, అగేన్స్ట్ గా చెప్పడానికి నీకు తరం కాదులే, కానీ నువ్వు నీకు నచ్చి నువ్వు చేసుకున్నావు. ఆల్రెడీ చేసేసావు, నువ్వు చేయాల్సింది నువ్వు చేసేసావు. వద్దు ఏం చేస్తాను. ప్రతి దానికి మంచి చెడు రెండు ఉంటాయి. అవును, ఓకే ఒప్పుకుంటాను. ఓకే, గాడ్ విల్ టేక్ కేర్, రెస్ట్ అంతే. తెలుస్తుంది ఖచ్చితంగా నీకు. గాడ్ విల్ టేక్ కేర్, కానీ నేను ఇప్పుడు నువ్వు రికార్డ్ చేసావు, నువ్వేదో నన్ను ఏమైనా చేస్తావేమో చెప్పి నేను కూడా రికార్డ్ చేసుకున్నాను. రికార్డ్ చేసుకోవచ్చు, అది ప్రాబ్లమే కాదు. కాకపోతే ఇప్పుడు అక్కడ మెయిన్ ఉద్దేశం అది ఏంటి, నేను ఆ రోజు కూడా ఇప్పుడు అందులో జరుగుతుంది ఏంటి ఇష్యూ చెప్పు, నువ్వు చెప్పుకొని. దేని గురించి వద్దంటున్నాను నేను ఆ రోజు, వద్దు వద్దని దేని గురించి వద్దంటున్నాను చెప్పు, నువ్వు చెప్పుకొని. నువ్వు దేని గురించి వద్దంటున్నావు అంటే అక్కడ ఏదో నేను చంపేస్తాడని భయపడుతుంది. లావణ్య, మీరు ఇచ్చిన ఈ 2 ఆడియోస్ కూడా నేను ఇంటర్వ్యూలో అయితే ప్లే చేస్తాను. మీరు ఇప్పుడు తను ఎదురుగానే ఉండాలండి, సో దాన్ని బట్టి కదా ఆన్సర్స్ వస్తాయి. అది మీరు అడగండి, స్ట్రైట్ గా మీరు కెవిన్ ఏ క్వశ్చన్ అయినా క్లారిటీ ఇస్తానండి. నేను దానికి క్లారిటీ ఇస్తాను. ప్రతి ఛానల్ లో కూర్చొని నేను చేయలేనండి, ప్రూవ్ చేసుకోలేను. నేను దానికి క్లారిటీ ఇస్తాను. చేశారు కాబట్టి అందు గారు, లెట్ మీ టెల్ యు వన్ థింగ్. తను అక్కడ మస్తాన్ సాయితో మాట్లాడుతున్నాడు. మస్తాన్ సాయితో మాట్లాడిన డేట్ ఉంటుంది కదండి, ఒక్కసారి ఆ డేట్ చెప్పమనండి. అది ఎప్పుడో లాస్ట్, అది మేమిద్దరం గొడవ పడుతుంది అక్టోబర్ 18th ఎప్పుడో అనుకుంటా అండి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఒక్క కన్ఫర్మేషన్ తీసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆడియోకి నేను ఒక క్లారిటీ ఇస్తాను. ఓకే, కన్ఫర్మేషన్ చూడాలండి, కాల్స్ అవి చూడాలి. తను అన్ని ఇప్పుడు రికార్డ్స్ పెట్టింది కదా, నేను కూడా తీస్తాను. దానికి రిప్లైగా నేను ఏం చేశాను నేను కూడా తీస్తాను. సో మస్తాన్ సాయి నుంచి అక్కడ టాపిక్ దగ్గర మోసం ఇది అన్నదండి. మస్తాన్ సాయి నాకు ఎలాంటి థ్రెట్ ఇస్తున్నాడు, అతను ఎలాంటి కేసులో ఉన్నాడు, అతను ఇప్పుడు ప్రిజన్ లో ఉన్నాడు అన్నది కూడా అందరం చూసిందే. సో ఐఎమ్ గోయింగ్ త్రూ ఇన్ మై కేసెస్, ఎస్పెషలీ విత్ మస్తాన్ సాయి రాస్తారు అన్నది మా కేసెస్, మాదొక జర్నీ ఉంది, మాది మేము చూసుకుంటాం. అందులో కెవిన్ అనేగాడు గూర్ఖా కూడా కాదు కదా, అట్లా తీసి అక్కడ పక్కన వేసుకుంటాను నేను. అలాంటి వాడికి సంబంధం లేదు, దయచేసి నాకు కాల్ చేయొద్దు. వాడితో లావణ్యది ఏమైనా ఉందన్నది అసలు మీరు ఎంకరేజ్ కూడా చేయకండి. నేను స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్తున్నాను నేను. ఓకే, దయచేసి అతనితో శ్రావ్యది ఏమన్నా టాపిక్ ఉందా, లావణ్య పేరు చెప్పుకొని శ్రావ్య విక్టిమైజ్ కార్డ్స్ తీసుకుంటాడా, ఫండ్స్ కోసం చేస్తున్నాడా, వాడు ఏమన్నా చేసుకొనియండి. మాటలు మాట్లాడేది నువ్వే కదా లావణ్య. సరే, ఇప్పుడు మీరు మాటలు మాట్లాడేది నువ్వే కదా, బూతులు మాట్లాడేది నువ్వే కదా. నువ్వు రేసిస్ట్ కమెంట్స్ వేస్తున్నావు, గూర్ఖా ఇట్లాంటి కమెంట్స్ వేయడము, ఓకే, వేరే వాళ్ళ పేర్లతోటి కమెంట్లు పెట్టడము, సుస్మిత అని చెప్పేసి. మాట్లాడి నేను మాట్లాడుతున్నా అని థ్రెడ్ చేసిండు వాడు నన్ను. ఎవరు థ్రెడ్ చేశారు చూపించు, థ్రెడ్ కాల్ చూపించు. ఓకే, సో లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అనేది మనం విన్నాం. లావణ్య ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నా? మస్తాన్ సాయి చేతిలో చావడం కంటే నేనే చస్తాను, ఈ చావు కారణం నువ్వే అన్నాను నేను, తప్పేంటి? మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు అక్కడ ఆ రోజు, మస్తాన్ సాయి చంపడానికి వెళ్ళలేదు. అది వీడికి అనవసరం, హి ఈజ్ నో వన్. నో వన్ అయితే తను నాకెందుకు కాల్ చేశాడు, నీ ఫ్రెండ్ నాకెందుకు కాల్ చేశాడు, నీ బాయ్ ఫ్రెండ్? అండ్ అది అక్టోబర్ లో అయిన కాల్ అండి. నవంబర్ అయిపోయింది, డిసెంబర్ అయిపోయింది, జాన్ అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, ఇప్పుడు మార్చ్. ఈ రోజు వరకు కూడా, అంటే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా అతను మొహం చూడలేదు, నేను కలవలేదు. ఈ రోజు
గా వచ్చి తీసుకొని వచ్చి మాట్లాడడానికి కారణాలు ఇవన్నీ కూడా వేరే ఉన్నాయి. అలాంటివి కట్ చేయొద్దండి, మొత్తం వేయాలి. తను ఏం బూతులు మాట్లాడిందో అందరికీ తెలియాలి. ఉన్నారు అది అతను ఇప్పుడు కొత్తగా తిరుగుతూ గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకుంటూ మళ్ళీ నన్ను ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అన్నాను చెప్పు తెగదా కొడతానండి నేను. ఎవడన్నాడు నిన్ను గర్ల్ ఫ్రెండ్ అని? నేను అన్నానా ఇంటర్వ్యూలో? అన్నాను నేను. స్టూడియోలోకి వచ్చి మాట్లాడితే కాల్స్ చేయకండి నందు గారు ప్లీజ్. ఓకే లావణ్య, ఓకే నేనేమన్నా లావణ్య ఏదన్నా చెప్పాలనుకున్నా నేను మళ్ళీ మాట్లాడతాను. నేను కాల్ కట్ చేస్తున్నాను లావణ్య. యా, సో అది లావణ్య వర్షన్. అసలు ఏం జరిగింది ఏంటి, ఫస్ట్ తన వర్షన్ కూడా విందాం. అందరూ థంబ్నెయిల్స్ పెట్టేస్తున్నారు కదా, కెవిన్ అనే పర్సన్ ఇప్పుడు ఏంటి అంటే లావణ్య కొత్త బాయ్ ఫ్రెండ్ అంట అనేది అందరికీ తెలుసు. బాయ్ ఫ్రెండ్ అని చెప్పలేదండి, లావణ్య బాయ్ ఫ్రెండ్ అడిగినా కూడా మీరు తను ఫ్లర్ట్ చేసింది మీరు, నేను కూడా ఫ్లర్ట్ చేశానని చెప్పేసి చెప్పాను. అది జరిగింది కాబట్టి అంటే ఇప్పుడు ఆ అమ్మాయి కాల్లో అట్లా అడిగింది కదా, జాబ్ ఇస్తాను ఇది అని చెప్పేసి. అది యూజువల్గా ఎవరైనా ఫ్లర్ట్ చేస్తున్నప్పుడు అట్లాంటి మాటలు మాట్లాడుకుంటారు. సరే, తన వర్షన్ వినేసాము. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ, మీ వర్షన్, మీరు ఇప్పుడు ఎందుకు ఇంటర్వ్యూస్ ఇస్తున్నారు, మీరేం కోరుకుంటున్నారు, మీకు ఏమన్నా అన్యాయం జరిగిందా? ఇప్పుడు ఏదో మాట్లాడేసి అంటుంది. యాక్చువల్ గా అమ్మాయి ఫ్రెండ్, నా ఫ్రెండ్ ఆ అమ్మాయి. ఓకే, ఆ అమ్మాయితో నేను డబ్బులు పెట్టించుకున్నాను. ఆ అమ్మాయిని కావాలంటే మీరు ఆమె ఇంట్రెస్ట్ ఉంటే కాన్ఫరెన్స్ కాల్ తీసుకోవచ్చు. ఆమె అట్లాగా రాంగ్ ఎలిగేషన్స్ చేస్తుంది. లాస్ట్ ఇంటర్వ్యూ ఎంతమంది అమ్మాయిలు ఈ సిరీస్ లో బయటకు వస్తారు, ఎంతమంది అమ్మాయిల లైఫ్లు స్పాయిల్ అవుతాయి అనేది ఆడియన్స్ కి కానీ నాకు కానీ అర్థం కాని విషయం. మొన్నటి వరకు స్వాతి అని ఒక అమ్మాయిని తీసుకొచ్చారు, వాళ్ళ ఫాదర్ కాల్ చేసి. ఇప్పుడు పిల్లలు చేసే తప్పులకి పేరెంట్స్ బలైపోతున్నారు, వాళ్ళు ఎలా ఏడుస్తున్నారు, వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అనేది ఎవరు ఆలోచించట్లేదు. అసలు అమ్మాయి లైఫ్ అంటే ఎంత సెన్సిటివ్, దాన్ని ఇలా ఒక పబ్లిక్ లో పెట్టేసి ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అమ్మాయిలు లాగడం ఎంతవరకు కరెక్ట్? నేను ఇన్ఫాక్ట్ బాధపడుతున్నాను. ఇప్పుడు లావణ్య పేరు, శ్రావ్య పేరు తీసుకుంటే మళ్ళీ వాళ్ళకి పెళ్ళిళ్ళు కూడా అయ్యే ఛాన్స్ తక్కువ కదా. ఇట్లాంటి ఇప్పుడు నేను లావణ్యకి సపోర్ట్ చేస్తున్నానని కాదు, లావణ్య పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా తను ఒక ఆడపిల్ల. వాట్ ఎవర్ జరిగింది ఏదో జరిగింది, ఇప్పటి నుంచన్నా ఆఫ్టర్ ఈ మెస్ తర్వాత బెనిఫిట్ ఆఫ్ డౌట్ నేను ఇచ్చాను యాక్చువల్గా. యా, సింపతి అని కాదు, అట్లీస్ట్ లైఫ్ అంతా ఇప్పుడు ఒక ట్రాజడీలో వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పటి నుంచైనా ఎవరికి వాళ్ళు మారి మంచి ట్రాక్ లో ఉంటే బాగుంటుంది. లావణ్య కూడా ఇవన్నీ వదిలేసి ఇష్యూస్, ఈ ప్రాబ్లమ్స్ లేకుండా వాట్ ఎవర్ ఫేస్ చేసింది, రియలైజ్ అయింది, సారీ చెప్పింది, ఏడుస్తుంది. ఒక మనిషిలో తను అఫీషియల్ గా వీడియో పెట్టింది, రాస్తానికి సారీ అని పెట్టడం కూడా మనం చూసాము. సో ఎవరైనా సారీ చెప్పినా మళ్ళీ అట్లాగే ఇప్పుడు నాకు కూడా సారీ చెప్పిందండి. ఈ కాల్ ఏదైతే మనం విన్నామో ఆ కాల్లో నాకు యాక్చువల్ నన్ను తిట్టింది కదా, తిట్టిన తర్వాత తనే రియలైజ్ అయ్యి మళ్ళీ సారీ కూడా చెప్పింది. నేను అది కూడా కాల్ వినిపిస్తాను మీకు. చెప్పి కూడా మళ్ళీ చూడండి ఈరోజు ఎట్లా బూతులు తిడుతుందో. తన ఫ్రస్ట్రేషన్ అది చెప్పుతో ఆల్మోస్ట్ 1 year నుంచి ఇప్పుడు ఇది నడుస్తుంది కాబట్టి లావణ్య అనే అమ్మాయి ఎలా మాట్లాడుతుంది, కోపం వస్తే తన కంట్రోల్ తను రైట్ అని నేను చెప్పట్లేదు. అసలు మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, మీ వర్షన్ ఏంటి, మీరు ఏ న్యాయం కోరుకుంటున్నారు? ఇప్పటి వరకు తను చెప్పిన ఈ కొత్త ఎలిగేషన్స్ కి నేను కొంచెం ఆన్సర్ ఇవ్వాలి. ఫస్ట్ ఎలిగేషన్ ఏంటంటే తను నాకు మొన్న #U ఇంటర్వ్యూలో తను కాల్ చేసినప్పుడు, యాంకర్ రాజేష్ కర్ణం గారు కాల్ చేసినప్పుడు పెండిగంటి లా కాలేజ్ నుంచి నన్ను బయటికి గెంటేశారు అని చెప్పింది, ఛాలెంజ్ చేసింది తను. నేను ఆ కాలేజ్లో నుంచి నేనే బయటకు వచ్చేసి వేరే కాలేజ్లో జాయిన్ అయ్యాను. ఇప్పుడు ఆ అమ్మాయి కాలేజ్ పేరు కూడా చెప్పేసింది. ఇప్పుడు ఆ అమ్మాయి చూడండి, కాలేజ్కి ఏవో నోటీసులు పంపిస్తాము అట్లా బెదిరించడం అనమాట. నేను నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ లాగడము, పెంట చేస్తాను అని చెప్పి కూడా చెప్పింది. శ్రావ్యాన్ని లాగడం కాన్ఫరెన్స్లో కాల్లో. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నా శ్రేయ అనే అమ్మాయి, ఆ అమ్మాయినికి చేయడము, ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటుంది. ఆ అమ్మాయి క్యారెక్టర్ అది. బేసిక్లీ అందరినీ లాగేసి అందరి ముందు పెంట చేసి తను ఏదో అసలు సరే లావణ్య పెంట చేస్తుంది, అందరినీ లాగుతుంది. మీరు ఎందుకు లావణ్య లైఫ్ లోకి వెళ్ళారు? లావణ్య మీ లైఫ్ లోకి వచ్చిందా? మీరు లావణ్య లైఫ్ లోకి ఐ డెఫినెట్లీ రిగ్రెట్ గోయింగ్ ఇంటూ లావణ్యాస్ లైఫ్. మీరే లావణ్య లైఫ్ లోకి వెళ్ళడం కాదు. బేసిక్లీ నేను ఆ రోజు నార్సింగి పోలీస్ స్టేషన్లో, నేను ఇందాక కూడా చూపించాను, వేరే ఇంటర్వ్యూస్లో అన్నిట్లో కూడా చూపించాను. నార్సింగి పోలీస్ స్టేషన్లో నేను ఒక పని మీద వెళ్ళాను, నా CBI-TC పని మీద వెళ్తే ఆ అమ్మాయి దాసరి విజ్ఞాన్ పైన కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చింది 13 సెప్టెంబర్ రోజు. ఓకే, ఆ 13 సెప్టెంబర్ రోజు నేను ఆ అమ్మాయిని కలిశాను. సో దాసరి విజ్ఞాన్ తను కొన్ని థంబ్నెయిల్స్ అసభ్యకరంగా ఉన్నాయి అని చెప్పేసి కొన్ని వీడియోస్ వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే నేను అక్కడ పరిచయం అయ్యాను. ఇక్కడ చూడండి, కుక్కలతో కూడా ఇట్లా కొన్ని థంబ్నెయిల్స్ ఉన్నాయి ఉంటే వాటి మీద కంప్లైంట్ ఇవ్వడానికి తను అక్కడికి వచ్చింది. సో నేను
కళ్యాణ్ దిలీప్ సుంకర గారి ఫోన్ నంబర్ కోసం ఆ అమ్మాయిని అప్రోచ్ అవ్వడం జరిగింది. సో అయితే ఆ అమ్మాయి ఇచ్చింది, అలాగే తర్వాత కూడా పరిచయం చేసింది. నేను కళ్యాణ్ దిలీప్ సుంకర గారిని కలిశాను, ఆయన కూడా ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ మాట్లాడారు, కన్సల్టేషన్ ఫీజు కూడా తీసుకోలేదు. సో అయితే ఎవరెవరైతే లావణ్యకి సపోర్ట్ చేస్తున్నారో ఇనీషియల్గా వాళ్ళందరూ మీరు చూసుకుంటే ఈధర్ న్యూట్రల్ అనే అయిపోతున్నారు లేదా అగేన్స్ట్ అయినా అయిపోతున్నారు. మీరు చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ దిలీప్ సుంకర గారి చూసుకోండి. సరే, ఇదంతా ఇష్యూ అవుతుంది, మీకు ఆల్రెడీ తెలుసు ఏం జరిగింది, ఏం జరుగుతుంది, అమ్మాయి ఏ ఫ్రస్ట్రేషన్ లో ఉంది, అమ్మాయి ఫ్రస్ట్రేషన్ లో ఉంది, మూడ్ స్వింగ్స్ ఉండొచ్చు. నేను లావణ్యతో చాలా సార్లు కాల్లో మాట్లాడినప్పుడు కూడా చెప్పాను, నేను 100% నేను మీకు సపోర్ట్ కాదు, మీ సైడ్ తప్పులు ఉన్నాయని నేను లావణ్యకు కూడా చెప్పాను. తను చేసిన తప్పులు తనకి తెలుసు, తను కూడా రిగ్రెట్ ఫీల్ అవుతుంది, తను చేసిన తప్పులకి తను కూడా బాధపడుతుంది. ఇప్పుడు నేను లావణ్య సైడ్ మాట్లాడట్లేదు, లావణ్య మీద సింపతి చూపించట్లేదు, వన్ సైడ్ అసలు మాట్లాడట్లేదు. నేను మిమ్మల్ని స్ట్రైట్ గా అడిగే క్వశ్చన్ ఏంటంటే, లావణ్య లైఫ్ లో ఏం జరిగింది, ఏం జరుగుతుంది అనేది 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆడియన్స్ అందరికీ తెలుసు. ఇంత తెలిసినప్పుడు మీరెందుకు మెజారిటీ మందికి తెలిసి ఉండొచ్చు, మైనారిటీ వాళ్ళకి తెలుసు, మీకు తెలియక ఇప్పుడు తెలియక నేను చూసిన 1-2 ఇది అసలు ఒప్పుకోలేదు. మీకు తెలియక అంటే ఇప్పుడు లావణ్య రాక్షసి, అసలు మీరు అమాయకుడు ఇన్నోసెంట్ అన్న రేంజ్ లో మీరు చెప్తున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్? అలానే అనిపిస్తుందా లేదా ఆయన మాట్లాడే వర్షన్? నేను ఇన్నోసెంట్ అనట్లేదు, నేను లావణ్య రాక్షసి అంటే రాక్షసి ఎందుకంటున్నానంటే అమ్మాయి మాట్లాడే మాటలు చూస్తే ఇప్పుడు మనం ఎవరైనా బ్లాక్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మీరే చెప్పారు ఇందాక బ్లాక్ చేశానని చెప్పేసి కదా. సో అమ్మాయి అట్లా మల్టిపుల్ కాల్స్ చేయడము, మిడ్ నైట్ కాల్స్ చేసేస్తుంటుంది, లేకపోతే టెక్స్ట్ మెసేజ్లు పెట్టేస్తుంటుంది, లేకపోతే ఇట్లాగా కొత్త అకౌంట్స్ నుంచి కమెంట్స్ పెడతా ఉంటుంది. మీకు చూపెడతాను ఒకటి. సుస్మిత అని ఒక పేరు, ఒక అకౌంట్ తోటి, ఎల్ కొడక నీ ఆడియో వచ్చాక నువ్వు ఆడియో తప్పుగా పోయింది, నేను క్లారిటీ ఇస్తా అని లావణ్య గారికి తనకు తనే గారు అనేసుకుంటుంది. సారీ చెప్పావుగా కదరా అని చెప్పి అంటుంది తనకు తనే. అది ఎందుకు అంటున్నానంటే తన వాయిస్ ఏంటి, తన ఎట్లాంటి మాటలు మాట్లాడుతుందని నాకు తెలుసు. ఇక్కడ కూడా చూడండి, మన్నేపల్లి రామారావు అంటే వాళ్ళ ఫాదర్ పేరు. మరి వాళ్ళ ఫాదర్ చేశారా లేకపోతే తను చేసిందో నాకు తెలియదు, కానీ ఒరే ఎల్ నా కొడకల్లారా అంటే మా ఇద్దరిని, శేఖర్ భాషని నన్ను కలిపి, మీ ఇద్దరు మీ నోర్లు మూసుకోండ్రా ఎల్ నా కొడుకులు అని చెప్పేసి పెట్టింది. కానీ నేను పెట్టాను, మన్నేపల్లి లావణ్య ఫాదర్ ప్లీజ్ టేక్ యువర్ డాటర్ టు ఎ సైకాలజిస్ట్ అండ్ రిఫార్మ్ హర్, ఇఫ్ నాట్ సొసైటీ విల్ హ్యావ్ టు రిఫార్మ్ హర్ అని చెప్పేసి. సో అట్లాగా ఆ అమ్మాయి మీరు చూస్తే కనుక ఇప్పుడు కూడా తన ఇష్యూ ఏంటి అని మాట్లాడకుండా పక్కన వేరేవి, ఇప్పుడు కొత్త అమ్మాయిని లాగడానికి ట్రై చేస్తుంది, లేకపోతే ఇప్పుడు కొన్ని ఎలిగేషన్స్ చేసింది, ఆ డబ్బుల కోసం అంట లేకపోతే సెక్స్ కోసం అని నేను చేస్తున్నట్టు. ఆ అమ్మాయిని పిలిపించండి, ఈ శ్రేయ అని చెప్పిన అమ్మాయి ఉంది కదా, ఆ అమ్మాయి ఫోన్ అయినా చేయండి, లేకపోతే నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను లావణ్యకి, లేదంటే డైరెక్ట్గా రమ్మని చెప్పండి స్టూడియోకి, చెప్పుతో కొడతా అంటుంది కదా, చూద్దాం ఎవరు కొడతారు. ఇప్పుడు మీ ప్రాబ్లం ఏంటి? అండ్ ఇంకొకటి అండి, ఇక్కడ ఇప్పుడు నేను కూడా ఇప్పుడు తను ఒక ఫ్రెండ్ లాగా నేను ట్రీట్ చేశానండి. ఇప్పుడు ఒక ఇంటర్వ్యూలో, నేను వైల్డ్ వోల్ఫ్ టీవీలో ఇచ్చిన ఇంటర్వ్యూలో నేను అంటే ఆపోజిట్ లేడీ రిపోర్టర్ ఉంది, బట్ ఇప్పుడు నేను మొత్తం అంటే అబ్యూజివ్ లాంగ్వేజ్ వాడకుండా ఎల్నా కొడక అని చెప్పాను కదా, దాంట్లో వాడేశాను, అంటే తెలియక అంటే అది వచ్చేసింది మాట బయటకి. సో అయితే ఒక అతను మోహన్ ఏక్యూఐ అని ఒక అతను దానివల్ల అంటే ఒక అతను పెట్టాడు అనమాట, ఇండీసెంట్ పీపుల్ గురించి మాట్లాడినప్పుడు ఇండీసెంట్గానే ఉండాలి అని చెప్పి ఒక అతను పెడితే, దానికి దానివల్ల ఉన్న రెస్పెక్ట్ పోతుంది. యాజ్ I meant Shekhar was talking well, Shekhar Basha was talking well, but the other guy, ante nenu don't know where to speak what that to in front of a lady reporter. That's a minimum common sense. The cause he is fighting for is very good annadu. Nenu pettanu, thanks for your feedback, I will talk more decently in my next interviews and. So ఇప్పుడు లావణ్య చెడ్డది అని అనట్లేదు నేను, లావణ్య చేసే పనులు కొన్ని పనులు తప్పు పనులు చేస్తుంది, చెడ్డ పనులు చేస్తుంది తను, ఆ పనులు నువ్వు మార్చుకో అని చెప్పి నేను ఒక మంచి ఫ్రెండ్ లాగా నేను ఆమెకి గైడెన్స్ ఇవ్వబోతుంటే, ఆ అమ్మాయి నేను అగెన్స్ట్ అయిపోయానని చెప్పేసి నాకు అగెన్స్ట్గా ఇప్పుడు ఏదో ఎఫ్ఐఆర్ వేసేస్తాను, నీ కాలేజ్కి ఇది పెట్టేస్తాను, నీ ఫ్రెండ్స్ అందరినీ లాగేస్తాను, అట్లా ఆ అమ్మాయి చేసే పనులు. సో ఇలా మీ ఇద్దరికి గొడవలు అనేవి స్టార్ట్ అయ్యాయి అంటారు. సో ఇప్పుడు మీరు చదువుతున్నారు, లా చదువుతున్నా అంటున్నారు. ఏ ఇయర్ ఇప్పుడు మీరు చదివేది? ఫస్ట్ ఇయర్. ఇప్పుడు మంచి ఎడ్యుకేషన్ వైపు వెళ్దాం అనుకున్నప్పుడు ఈ మెస్లోకి ఎందుకు అడుగు పెట్టాలనుకుంటున్నారు? ఇప్పుడు మీరు ఒక మాట అంటున్నారు, లావణ్య ఏదో మాట్లాడుతుంటే దానికి కౌంటర్ ఇస్తున్నారు, దానికి మళ్ళీ లావణ్య కౌంటర్ ఇస్తుంది. ఇదంతా ఎందుకు దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు? దీనికి ఒక ఫుల్ స్టాప్ మీరు ఎందుకు పెట్టట్లేదు అనేది నా క్వశ్చన్. అదేనండి, ఫుల్ స్టాప్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. పెట్టడానికి ట్రై చేస్తున్నారా? సీరియస్లీ? యా,
ఓకే. ఏ కైండ్ ఆఫ్ పుల్ స్టాప్ అంటే లావణ్యతో ఇంకెటువంటి ఇష్యూస్, ఎటువంటి కాన్వర్జేషన్ ఏం పెట్టుకోకుండా ఇక్కడితో ఆపేద్దాం అనుకుంటున్నారా, లేకపోతే తను అలిగేషన్స్ చేసిందని మీరు ఫీల్ అవుతున్నారు కాబట్టి మీరు కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నారా? కౌంటర్ ఇవ్వాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఏజ్ గురించి కూడా మీరు అడిగారు, అది ఫుల్ స్టాప్ పెడతా అన్నారు, ఇప్పుడు కౌంటర్ ఇవ్వాలనుకుంటున్నా అని మీరే అంటున్నారు. కౌంటర్ ఇవ్వాలండి డెఫినెట్గా. కౌంటర్ ఇవ్వకపోతే ఆ అమ్మాయి ఈ రోజు నా పైన పెడుతుంది, రేపొద్దున కొత్తవాడి మీద పెడుతుంది, అట్లా పెట్టుకుంటూ వెళ్తుంది కదా. రాజ్ తరుణ్ మీద పెట్టింది, తర్వాత మస్తాన్ సాయి మీద పెట్టింది, తర్వాత ఇప్పుడు నా పైన పెడతానంటుంది. సో అట్లా పెట్టుకుంటూ వెళ్తుంది కదా. సో లావణ్యాన్ని స్టాప్ చేయడానికి వచ్చిన మగ ఆణిముత్యాల్లో ఇప్పుడు కెవిన్ ఒక ఆణిముత్యం అనుకోవాలా? మీరు ఆణిముత్యం అనుకోండి, లేదా ఇంకేదన్నా అనుకోండి. రాక్షసి అన్నాను కదా, రాక్షసుడు అనుకోండి, ప్లే గర్ల్ అన్నాను, ప్లే బాయ్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సరే, ఫైనల్ గా మీకు ఏం కావాలి? లావణ్యతో మీకేం కావాలి? మీ ఫైట్ దేనికోసం? అది ఇప్పటి వరకు నాకు ఆన్సర్ రాలేదు. నా ఫైట్ తన కోసం కాదండి, నా ఫైట్ వేరే ఫైట్. నేను 2 కేసులు ఫైట్ చేస్తున్నాను. ఒకటి ఓల్డ్ ప్రొడ్యూసర్స్ కాదల్ అనే మూవీ ఒకటి ఉంది. ఓకే, ఆ మూవీలో నేను ఒక 30 lakhs ఇన్వెస్ట్ చేశాను. ఓకే, ఇది ఇన్వెస్ట్మెంట్ అగ్రిమెంట్ దానికి సంబంధించి. ఓకే ఓకే, డైరెక్టర్ వచ్చేసి కళ్యాణ్జీ గోగనా. ఓకే, వల్లి చైతన్య, హర్ష గద్దం శెట్టి, కాసిం వలి అనే ముగ్గురు జేకే క్రియేషన్స్ బ్యానర్ పైన. జే అంటే జేడి చక్రవర్తి గారు, కే అంటే కాసిం వలి, అతని రైట్ హ్యాండ్ అనమాట. సో వాళ్ళు ఒక మూవీ స్టార్ట్ చేసి 50% షూటింగ్ అయిపోయింది. బడ్జెట్ ఇష్యూస్ వల్ల యాక్చువల్గా ఆగిపోయింది మూవీ. నేను ఆ టైంలో 2019లో డెలాయిట్లో వర్క్ చేస్తున్నప్పుడు నా దగ్గరికి వచ్చారు. వస్తే నేను పర్సనల్ లోన్ 30 lakhs తీసుకొని ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ఇన్వెస్ట్ చేసిన తర్వాత వాళ్ళు మూవీని నాకు తెలియకుండా వేరే వాళ్ళకి అమ్మేశారు. యాక్చువల్గా జేడి చక్రవర్తి వాళ్ళ ప్రొడక్షన్. జేడి చక్రవర్తి గారితో ఒక మూవీ చేశారండి వీళ్ళు, 70mm MMOF అని చెప్పి ఒక మూవీ చేశారు. ఓకే, ఇది ఒక కంప్లైంట్. ఇంకో కంప్లైంట్ ఏంటి? ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తే కనుక మనకి విట్నెస్ కింద వీళ్ళిద్దరు సైన్ పెట్టాలండి. కళ్యాణ్జీ గోగన డైరెక్టర్, తర్వాత నా ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారు సునీల్ మోహన్ గుంటి అనే అతను, IDBI బ్యాంక్ లో మేనేజర్, వాళ్ళిద్దరు సైన్లు పెట్టాలి. వాళ్ళిద్దరు సైన్లు పెట్టలేదు. ఇది వితౌట్ ద కన్సెంట్ ఆఫ్ ద ఫస్ట్ పార్టీ దే కాంట్ సెల్ ద మూవీ. దే సోల్డ్ ఆఫ్ ద మూవీ టు కిరణ్ రెడ్డి మందాడి. ఆయన నేనే రాజు నేనే మంత్రి అనే మూవీకి ప్రొడ్యూసర్. అట్లా సేల్ చేసేసారు. అదొక కేసు. సెకండ్ కేసు వచ్చేసి, ఆ కేసు గురించి నేను ఆయన దగ్గరికి వెళ్తే ఆయన నేనేమి చేయలేను, నా రేంజ్ నీ రేంజ్ కాదు, సురేష్ బాబు గారి రేంజ్, నువ్వు వాళ్ళ మీద కేసు పెట్టు అంటే 2021లో వాళ్ళ పైన క్రిమినల్ కేసు, 2022లో సివిల్ కేసు ఒకటి పెట్టానండి. కేసు పెట్టిన తర్వాత శ్రావ్య అనే ఒక అడ్వకేట్ తోటి పరిచయం ఏర్పడింది. ఆ అమ్మాయి నేను కలిసి కొచ్చికి వెళ్ళాము, కేరళకి. వెళ్ళినప్పుడు ఇప్పుడు ఆ అమ్మాయికి పేమెంట్ చేసిన ఇది గూగుల్ పే ట్రాన్సాక్షన్స్. సో అయితే కొచ్చికి వెళ్ళినప్పుడు నాతోటి కొంత ఖర్చు పెట్టించుకుంది. నేను అమ్మాయికి ముందే చెప్పాను ప్రొఫెషనల్ ఫీజు ఇది అని చెప్పేసి. అయితే ఖర్చు పెట్టించుకున్న తర్వాత నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా చెప్పింది. చేసుకుంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత నేను వైశ్య కమ్యూనిటీ, నువ్వు క్రిస్టియన్ అంటే నేను ఓసీ క్రిస్టియన్ అయినా కూడా తను మరి ఏమనుకుందో నాకు తెలియదు. ఇప్పుడు అమృత ప్రణయ్ స్టోరీ చూసాం మనం. అమృత ఎట్లా అయితే సపోర్ట్ చేసిందో ప్రణయ్కి అట్లా సపోర్ట్ చేయలేదు ఈ అమ్మాయి. సొసైటీ నన్ను దూరం పెడుతుంది అని చెప్పేసి నా పైన రాంగ్ కేసు పెట్టి ఫస్ట్ FIR చిక్కడపల్లిలో వేసింది. ఎవరు? శ్రావ్య అనే అమ్మాయి. తను ఎక్కడ ఉంటుంది? తను ఎవరు? చిక్కడపల్లిలో ఉంటుంది శ్రావ్య. సో ఆ అమ్మాయి షీ టీమ్స్కి కంప్లైంట్ ఇచ్చిందండి బేసిక్లీ. ఓకే, షీ టీమ్స్కి కంప్లైంట్ ఇస్తే దాని బేసిస్ మీద నా గ్యాడ్జెట్స్ అని ఇట్లా టేబుల్ మీద ఉన్న గ్యాడ్జెట్స్, 2 phones, 2 laptops, హార్డ్ డిస్క్ అన్ని కూడా సీజ్ చేసేసారు. ఇప్పుడు యాక్చువల్గా లావణ్య ఏమంటుంది, ఎవరో అమ్మాయిలు ఫోటోలు వీడియోలు ఉన్నాయి అందుకనే సీజ్ చేశారు అంటుంది. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా సపోర్ట్గా మాట్లాడొచ్చు. మళ్ళీ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఒక ఫేమస్ అడ్వకేట్ ఒక ఆవిడ ఉంది, నేహా దేవకట్టే అని చెప్పేసి, ఆవిడని తీసుకొస్తుంది. సో అందరినీ లాగుతుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏమైందంటే గ్యాడ్జెట్స్ సీజ్ చేశారండి నావి. దానికోసం నేను ఫైట్ చేస్తున్నాను. లాస్ట్ 1 year నుంచి కూడా నేను ఫైట్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి, జస్టిస్ డిలేడ్ ఇస్ జస్టిస్ డినైడ్. మై ఫోన్స్ అండ్ ల్యాప్టాప్స్ వర్త్ ₹5 lakhs were illegally and forcibly seized by the She Teams police and Chikkadapalli police on January 8, 2024. Almost 430 days ago, without providing me with a seizure report. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎవరిదైనా సీజ్ చేసేటప్పుడు సీజర్ రిపోర్ట్ ఇవ్వాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ట్రాఫిక్ చలాన్ ఉంది, ట్రాఫిక్ చలాన్ ఇవ్వకుండా మన బైక్ కీస్, కార్ కీస్ తీసేసుకున్నారు అనుకోండి, అది అన్యాయం కదా, లంచం కోసమే తీసుకున్నట్టు కదా. And for an IT employee, these gadgets are essential income generating tools and their confiscation has severely impacted my livelihood. నాకు జాబ్ పోయింది దాని వల్ల. ఐ నీడ్ మై గ్యాడ్జెట్స్ బ్యాక్ అని చెప్పి. సో నా ఫైట్ అది యాక్చువల్గా. ఓకే, సో ఆ ఫైట్లో ఈ మెస్ అంతా యాడ్ అయింది. ఈ మెస్ అంతా యాడ్ అయింది. ఓకే.
సో ఫైనల్గా మీ అయితే వర్షన్ ఇంకొకటి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇప్పుడు కొంతమంది అడ్వకేట్స్ కమర్షియల్గా ఉన్నారు అని చెప్తే, ఈ మధ్యలో ఇన్స్టాగ్రామ్లో ఫేమస్ నేహా దేవకట్టే అని ఆమె, అడ్వకేట్ డి నేహా అని ఆవిడ నాకు కాల్ చేసి తను ఒక కమెంట్ పెట్టింది ఆ యూట్యూబ్ ఛానల్కి. ఆర్టీవీలో ఒక ఇంటర్వ్యూ ఇచ్చానండి, అది ఇంటర్వ్యూకి కమెంట్ పెట్టింది ఈవిడ నేహా దేవకట్టే అని ఆవిడ. ఏమని అంటే, నేను అబద్ధాలు చెప్తున్నాను అని చెప్పేసి, తర్వాత మీడియా వాళ్ళు నా దగ్గర డబ్బులు తీసుకున్నారు అందుకనే ఇంటర్వ్యూలు చేస్తున్నాను. అది యాక్చువల్గా అబద్ధం, బ్లేటెంట్ లై. నేను మీడియా వాళ్ళకి ఎవరికి డబ్బులు ఇవ్వలేదు, వాళ్ళు నాకు ఒక ప్లాట్ఫామ్ ఇచ్చారు నా బాధ నేను చెప్పుకోవడానికి. సో థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ ద మీడియా. సో మీ సపోర్ట్ నాకు డెఫినెట్గా కావాలి. ఇక్కడ ఆమె నేహా దేవకట్టే అనే ఆమెను వాళ్ళ బాయ్ ఫ్రెండ్ హిమాయత్ హుస్సేన్ అనే ఒక అతను, బాయ్ ఫ్రెండో మరి ఫ్రెండో నాకు తెలీదు, ముస్లిం ఒక అతను కాల్ చేసి బూతులు తిట్టాడు యాక్చువల్గా. సో ఎందుకు అంటే, లాయర్స్ అందరూ మంచోళ్ళము, అసలు నువ్వు మా మీద నువ్వు ఎట్లా ఫైట్ చేస్తావు అని చెప్పేసి. సో అందుకని నేను లీగల్ ఫ్రెటర్నిటీలోకి వచ్చి నా కేసు నేను ఫైట్ చేసుకుంటున్నాను. అంటే మంచి అడ్వకేట్స్ ఉంటారు, చెడ్డ అడ్వకేట్స్ కూడా ఉంటారు, మంచి పోలీసు ఉంటారు, చెడ్డ పోలీసు కూడా ఉంటారు. సో నేను అడిగేది మంచి పోలీస్ని నా సపోర్ట్ ఇవ్వమని చెప్పి, ఇట్లా అన్యాయం జరిగింది నాకు సపోర్ట్ చేయమని. అట్లాగే లాయర్స్ ఎవరైతే మంచి వాళ్ళు ఉన్నారో వాళ్ళ సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఎవరైనా ఉంటే నాకు కొంచెం సపోర్ట్ చేయండి. నేను ఈ కేసుని సుప్రీంకోర్టు వరకు తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఓకే, మీకు నిజంగా ఏదైతే అన్యాయం జరిగిందో ఆ మూవీ ప్రొడక్షన్ దీనికి సంబంధించి అంటే, అది మీడియా తరపు నుంచి కానివ్వండి, జెన్యూన్గా ఉన్న పోలీసులు కానివ్వండి, అడ్వకేట్లు కానివ్వండి, మీకు సపోర్ట్ చేస్తారు. బట్ ఈ అమ్మాయిల విషయము, ఈ వీడియో రికార్డింగ్స్ ఇదంతా మాకు ఇష్యూ తెలియదు, ఇవన్నీ తెలియదు. కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ రికార్డ్ అయింది, అది ఆమె చెప్తుంది కదా ఇక్కడ, సీసీటీవీ ఫుటేజ్ గురించి చెప్తుంది ఆమె. ఓకే, సో సీసీటీవీ ఫుటేజ్ డిలీట్ చేయని అంటుంది ఇక్కడ యాక్చువల్గా. ఓకే, సో ఫర్దర్గా మీరు ఏదైతే జెన్యూన్గా మీ కేసులు ఫైల్స్ ఉంటే డెఫినెట్గా అందరి సపోర్ట్ మీకైతే ఉంటుంది. అది మీ ప్లేస్లో ఎవరున్నా కూడా ఇదే చెప్తున్నాం. ఇక్కడ ఫీమేల్కి సపోర్ట్, మీరు మేల్ అని చెప్పి మిమ్మల్ని ఇది చేయడం అలాంటివి ఏమి ఉండవు. సో ఫర్దర్గా మీ కేసు ఎక్కడి వరకు వెళ్తుంది, మధ్యలో ఇంకెన్ని వస్తాయి, ఏమైనా ఉన్నా కూడా మీది జెన్యూన్ అయితే మాత్రం 100% ఛానల్ సపోర్ట్ అయితే మీకు ఉంటుంది, అదైతే చెప్తాను.